దుర్వాసన వెదజల్లడమే కాకుండా దోమల బెడ అధికంగా ఉందని బస్తీవాసులు ఆయన దృష్టికి తెచ్చారు. గతంలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన స్పందన లేదని వారు వాపోయారు. దీనిపై తక్షణమే స్పందించిన గోవర్ధన్ రెడ్డి జిహెచ్ఎంసీ ఏఈ మోహన్ రావుతో మాట్లాడారు. వచ్చే వర్షాకాలం లోపు ఈ వ్యర్థాలను తొలగించకపోతే బస్తీలు జలమయ్యే ప్రమాదం ఉందని, తక్షణమే పూడికతీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గారు ఇక్కడ స్థానిక ఫిబ్రవరి 10 దాకా ఉన్న మేయర్ కానీ స్పందించకపోవడం, మేయర్ ఉండి కూడా ఉపయోగం లేకుండా పోయింది. అయినా కూడా రైతులు ఉంటున్నారు. వాళ్ళు నిజంగా కూడా తెలియజేయచ్చు. ఈ నాల వలన ఈ కొద్ది భారీ వర్షాలు పడతాయి. చిన్న మొత్తం వర్షాలు పడ్డా కూడా ఈ నాల నిండిపోవడం వల్ల, నాలల నుంచి వాటర్ పోవడం వల్ల బస్సులలో వాటర్ రావడం జరుగుతుంది. అంటే ప్రేమ్ నగర్ కానీ, ఆనంద్ నగర్ కానీ, తుమ్మల బస్తీ కానీ, హైదరాబాద్ మెయిన్ రోడ్డు కూడా దాదాపు ముఖాల రోజు వాటర్ నిలిచిపోవడం సందర్భం చాలా సందర్భించినాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే సిల్ట్ ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ చేసిన పద్ధతిలో ప్రతి సంవత్సరం కూడా సిల్ట్ ఇచ్చే సాంప్రదాయం ఉంది. కానీ గత ఈ 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు సర్కారు వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రిగా ఫెయిల్ అవుతూ ఆయన కనీసం నాలాల సిల్ట్ చేయలేని పరిస్థితి, స్ట్రీట్ లైట్లు వేయలేని పరిస్థితి, రోడ్లు వేయలేని పరిస్థితి, కంప్యూటర్ మెయింటెనెన్స్ లేని పరిస్థితి, 100% మున్సిపల్ శాఖ మంత్రిగా 100% ఫెయిల్ అయ్యిండు. ఇప్పటికైనా సరే గతంలో కూడా ఇట్లే పేరుకుపోయిన తర్వాత మొన్న రీసెంట్లీ ఈ చెత్త తీయడం ఎక్కువ చెత్త ఉండడం వల్ల వాళ్ళు ఇరుక్కుపోయి ఒక మనిషి కూడా చనిపోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ నాలాల లోపల ఉన్న చెత్తను తీయడం తీస్తే చాలా బాగుంటుంది. ఎలాంటి కార్మికులు కూడా ఇబ్బంది జరగదు. ఇప్పుడు ఖైరతాబాద్ నుంచి తుమ్మల బస్సు బ్రిడ్జ్ కింద దాదాపు 50 మీటర్ల పొడవున థర్మోకోల్ పవర్ పెద్ద ఎత్తున చెత్త డంపింగ్ నిలిచింది. కానీ మరి అధికారులు రోజు అక్కడి నుంచి అధికారులు వస్తుంటారు పోతుంటారు. జోనల్ కమిషనర్ మేడం కూడా ఆంచి వస్తుంటారు పోతుంటుంది, కమిషనర్ కూడా ఆంచి వస్తుంటారు పోతుంటారు. మా బ్రిడ్జ్ కింద 50 మీటర్ల పొడుగున థర్మోకోల్ అయి ఉండదు. నిర్ధారణ ఉన్నా కూడా దీలేని పరిస్థితి, దీన స్థితిలో ఉంది మున్సిపల్ శాఖ. ఇప్పటికైనా కూడా ఇక్కడ ఉన్న బస్తీలను దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ బస్తీల ప్రాబ్లం దృష్టిలో పెట్టుకుని, బస్తీల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని, రేపు వచ్చేది వర్షాకాలంలో మళ్ళీ నాలా ఇట్లా నిండుకుపోయి ఉంటే, ఇట్లా ధర్మకోలు, ఇట్లా బట్టలు, ఇట్లా ప్లాస్టిక్ పేపర్లు నిండుకుపోయి ఉంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది అవుతుంది వర్షాకాలంలో. ఇప్పటికైనా దయచేసి అధికారులు కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి లేదా మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఇక్కడ ఉన్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని మా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయో నాలాలు ఇది ఒకటే కాదు, అన్ని ఖైరతాబాద్ కానున్నాయి.